లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం వైసీపీతో పోలిస్తే ఎలా ఉంది? ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ వైఎస్ఆర్సీపీ నేత జాడా శ్రవణ్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా కర్నూలులో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్య కేసు దర్యాప్తు విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరిపై శ్రవణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సుమారు 600 పదాలు నిండిన గల ఈ ఊహాజనిత పుకార్ల ఆధారిత కథనం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చకు అద్దం పడుతుంది. సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గలమెత్తిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈ కేసు విషయంలో నిబద్ధత చూపడం లేదని జాడా శ్రవణ్ కుమార్ ప్రధాన ఆరోపణ. గత ప్రభుత్వంలో కేసును సీబీఐకి అప్పగించాలని పోరాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా న్యాయం కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు అని శ్రవణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అధికార కూటమిలో ముఖ్యంగా జనసేన వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపెత్తించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పండ్లను చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నారు. మరి ఇప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నారు. కేసు విచారణను ఎందుకు వేగవంతం చేయట్లేదు? సుగాలి ప్రీతి తల్లి పడిన ఆవేదన పవన్కు కనిపించడం లేదా అని జాడా శ్రవణ్ కుమార్ నిలదీశారు. గతంలో ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ను కలిసి న్యాయం కోసం విన్నవించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ పోరాట స్ఫూర్తి ఇప్పుడు ఎందుకు కొరవడిందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సుగాలి ప్రీతి కేసు మళ్లీ రాజకీయ అస్త్రంగా మారింది. న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విపక్ష పార్టీ దూకుడు పెంచిన నేపథ్యంలో జాడా శ్రవణ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పనితీరును పరిశీలిస్తున్న ప్రతిపక్షం ముఖ్యంగా కీలకమైన అంశాల్లో ఆయన ఆలస్యం చేస్తున్నారని లేదా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించేందుకు ఈ కేసు ప్రధానంగా వాడుకుంటుంది. మరోవైపు జనసేన నాయకులు జాడా శ్రవణ్ కుమార్ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సుగాలి ప్రీతి కేసు విషయంలో చిత్తశుద్ధితోనే ఉన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైన విచారణను ఇప్పుడే గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలి అని జనసేన ప్రతినిధులు కౌంటర్ ఇచ్చారు. ఈ వాదం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. జాడా శ్రవణ్ వ్యాఖ్యల నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసు దర్యాప్తుపై కూటమి ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు తక్షణ న్యాయం, అలాగే రాష్ట్రంలో మహిళా భద్రత, స్పష్టమైన విధానం అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద జాడా శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు సుగాలి ప్రీతి కేసు అంశాన్ని మరోసారి హాట్ టాపిక్గా మారాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా జనసేన నుండి ఎట్లాంటి దీర్ఘకాలిక స్పందన వస్తుందో చూడాలి.